మీ గ్యాంగ్లో ఎవరైనా బ్రీజర్ తాగే ఫ్రెండ్స్ ఉన్నారా? ఈ వీడియో వాళ్ళ కోసమే ట్యాగ్ చేయండి ఖచ్చితంగా. దీన్ని తెపాచి అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఒక ఫర్మెంటెడ్ డ్రింక్ అనమాట. ఇది దేనితో తయారు చేస్తారో తెలిసి మాత్రం పరిశాన్ అయిపోతారు. ఇది పైనాపిల్ తొక్కలతో తయారు చేస్తారు. ఇది ఒక నాన్ ఆల్కహాలిక్ బీవరేజ్. ఇది బ్రీజర్కి బెస్ట్ రీప్లేస్మెంట్. ఇది 50 రూపాయలు 100 రూపాయలల్లా ఒక 4-5 లీటర్లు తయారు చేసుకోవచ్చు. ఈ తెపాచిని తయారు చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పైనాపిల్, అలాగే జాగరీ లేకపోతే షుగర్, అలాగే కొంచెం సినమన్, క్లోవ్స్, జింజర్ ఇవి ఉంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా ప్లాస్టిక్ బాటిల్స్లో అసలుకే చేయకండి. ఓన్లీ గ్లాస్ బాటిల్స్ అన్నా లేకపోతే ఇలాంటి సెరామిక్ జార్స్ అన్నా యూజ్ చేసుకోండి. ఫస్ట్ పైనాపిల్ని తొక్కలు కడియండి. ఇక్కడ ఇలా కనిపిస్తున్నట్టు కడిగేసిన తర్వాత ఈ తొక్కలన్నింటినీ ఈ జార్లో వేసేసి ఇందులో ఒక కప్పు బెల్లం అన్నా లేకపోతే షుగర్ ఏదైనా వేయచ్చు. వేసేసిన తర్వాత ఒక 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, అల్లం ఇవన్నీ వేసి ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ పోయండి. పోసేసి మంచిగా స్టిర్ చేయండి, అంటే కలపండి. కలిపేసిన తర్వాత ఈ జార్ పైన ఒక మంచి కాటన్ క్లాత్ తోటి గుడ్డ కప్పేసేసి ఈ జార్ని ఒక 3 రోజుల పాటు రూమ్ టెంపరేచర్ ఉండే ప్లేస్లో ఫర్మెంటేషన్ కోసం పెట్టేసేయండి. ఈ 2 to 3 డేస్ ఫర్మెంటేషన్ జరిగే టైంలో డైలీ ఒక్కసారైనా కానీ కూడా ఈ మూతను తీసి ఇందులో ఉన్న లిక్విడ్ని ఒకసారి కలపండి. కలపడం వల్ల ఫర్మెంటేషన్ అనేది మంచిగా అవుతుంది. 3rd డే ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఈ జార్లో ఉన్న లిక్విడ్ అంతా ఎయిర్ టైట్ బాటిల్స్లో మళ్ళీ ఫిల్టర్ వేసుకొని నింపుకోండి. నింపుకున్నాక ఇంకొక డే ఫర్మెంటేషన్ కోసం అలా సైడ్కి పెట్టేయండి. బాటిల్స్ అన్నింటినీ పెట్టేసాక 5th డే రోజు వీటన్నిటి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి.